చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓంకారం ఏంటంటే ఇవి అభ్యాసం చేయాల్సింది. ఇప్పుడు మంత్రం చెప్తారనుకోండి, మీరు ఏ మంత్రమైనా సరే మంత్రం చెప్తారు. మంత్రం చెప్పి అంటే జపం చేయాలి. ఎక్కువ సార్లు జపం చేస్తే నెక్స్ట్ ఏంటంటే ఆ జపము ఆ నామము యొక్క అర్థము, ఆ అర్థం యొక్క భావము 3 తెలియాలి. నామం యొక్క అర్థం ఏమిటి? ఆ అర్థము ఆ అర్థంలోకి వెళ్ళిపోవాలి. పర్యుపాసతే కదా అన్నాడు అక్కడ. పర్యుపాసతే అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకుంటున్నావు. దేన్ని పట్టుకుంటున్నావు? నామాన్ని పట్టుకుంటున్నావు. నామం కోసం పట్టుకుంటాం. ఇది నామము దేనిని చెప్తా ఉందో దానిని పట్టుకునేదానికి నామం చెప్తా ఉంటాం. నువ్వు చెప్పేది నామం, పట్టుకునేది దాన్ని. ఇప్పుడు ఏమైపోవాలంటే నామము చెప్పి ఆ భావమును పట్టుకుంటూ, నామము చెప్తూ ఆ భావాన్ని పట్టుకుంటూ చేసేది జపం. ఇప్పుడు ఆ భావమును ఫస్ట్లో ఎట్లుంటుందంటే నామం చెప్తూ ఉంటారు, ఆ భావన రాదు ఫస్ట్లో. కొంతకాలానికి నామం చెప్తూ ఉంటారు, ఆ భావన కూడా తెలుస్తూ వస్తుంది. ఇంకొంతకాలానికి నామం చెప్తూ ఉంటావు, భావనలోకి వస్తూ ఉంటావు. ఇంకొంతకాలానికి ఏమవుతుందంటే నామం చెప్తావు, భావంలోకి వెళ్ళిపోతావు, భావంగా ఉండిపోతావు. మళ్ళా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నామం చెప్పుకుండేది, అంతే. అంత స్థితికి రావాలి. అందుకు నామం, అందుకు మంత్రం, అది జపం. సరే, ఇప్పుడు पूज्य प्रभो करुणा समुद्र प्रेममय नीकु नमस्कृतुलु साष्टांग